హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మా వంటగది. ఈరోజు మా వంటగదిలో కొరమీను ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. అందరూ రసంతో ఫ్రై చేయడానికి మసాలాను తయారు చేస్తారు. నేనైతే పెరుగుతో ఈ మసాలా తయారు చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇవి శుభ్రం చేసుకున్న కొరమీను ముక్కలు, చేపను చక్కగా చేసి కడిగి నీట్గా మంచిగా కడిగి ఉంచుకున్న ముక్కలు. ఇప్పుడు వీటికి మసాలా తయారు చేద్దాం. గరం మసాలా 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 2 టీ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్టు 2 టీ స్పూన్లు, కారం ఒక 2 టీ స్పూన్లు, ఉప్పు రుచికి తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, అలాగే 2 టీ స్పూన్లు పెరుగు వేసి బాగా కలుపుకుందాం. నేను నిమ్మరసం బదులు పెరుగు వేసి కలుపుతున్నానండి. ఒకసారి ఇలా ట్రై చేద్దాం అనిపించింది, బాగున్నది వేపుడు, అందుకని మీకు చూపిస్తున్నాను. ఇది బాగా మసాలా మొత్తం మిశ్రమంగా అన్నీ కలిసేలా ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఇప్పుడు ఇలా కలిసిన ఈ మసాలాని ఈ కొరమీను ముక్కలకి ఒక్కొక్క దానికి ఇట్లా మొత్తం చేపంతా ఈ మసాలా మిశ్రమం పట్టిద్దాం. ఇలా మసాలా ఈ ముక్కలన్నిటికీ పట్టించి వీటిని పక్కన పెడదాం. ఇవి అలా మొత్తం మసాలా పెట్టిన కొరమీను ముక్కలు వీటిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై అట్ల రేకు పెట్టి మన దోశలు వేసుకుంటాం, దోశల పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకొని దీని మీద మన మసాలా పెట్టి ఉంచిన కొరమీను ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసి వేయించుకుందాం. ఇలా ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్కన కూడా ఒక్కొక్కటిగా తిప్పుదాం. ఇవి మరీ పల్చగా కట్ చేయలేదండి, కొద్దిగా ఒక అంగుళం వెడల్పుగా కట్ చేసాం కాబట్టి అటు ఇటు వేగిన తర్వాత మళ్ళీ పక్కన కూడా వేగటానికి నేను పక్కన కూడా నిలబెట్టాను వీటిని ఆయిల్లో. ఇలా 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా ఇలా తిప్పుకుందాం. ఇప్పుడు ఈ పక్కన కూడా కాస్తంత చుట్టుపక్కల కూడా నూనెలో వేగాలి కాబట్టి ఇట్లా నేను తీసి ఒక పక్కగా నిలబెడుతున్నాను. నూనెలోనే కింద పైనే కాకుండా పక్కన కూడా చక్కగా నూనెలో వేగుతాయి. ఇలా వేగితే 4 వైపులా నూనెలో వేగినట్టుగా ఉంటుంది కాబట్టి నేను ఇలా అటు ఇటు కూడా ముక్క కింద పైన పక్కలను కూడా నూనెలో వేయించి ఒక ప్లేట్లో తీసుకున్నా. మొత్తం చక్కగా వేగినాయి చూడండి, చుట్టూ వేగింది, అటు ఇటు కూడా వేగినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేద్దాం. చారు, పప్పుచారు, రసం ఏదైనా పెట్టుకున్నా ఈ కొరమీను ముక్కలు సైడ్ డిష్లో పనిచేస్తే మంచిగా నంజుకొని తినచ్చు. చక్కగా వేగాయి చూడండి, మీరు కూడా ట్రై చేయండి. మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే కొరమీను చేప ముక్కల ఫ్రై రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.